హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రజిత వ్లాగ్స్. అందరికీ అయితే హ్యాపీ వినాయక చవితి అండి. నేనైతే ఉండ్రాలు చేస్తున్నాను ఈరోజు గణపతికి. కాకపోతే మర్చిపోయాను వీడియో తీయడం. ఉండ్రాలు చేయడం అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది. ముందుగా అయితే మనం పిండిని మంచిగా వాటర్ పోసి పిసుక్కోవాలి. పిసుక్కొని ఇట్లా చిన్న చిన్నగా ఉండలాగా చేసుకోవాలి. అంతే, ఇందులో ఏమి ఉండదు ప్రాసెస్. మొత్తం ఉండలు చేసేసుకున్నాను. ఉండలు చేసేసుకొని ఒక బౌల్లో ఒక గ్లాసుడు వాటర్ పోసుకొని, ఇది నేను జల్లి ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, బూందీ కొట్టేది ఉంటుంది కదా, ఆ బూందీ కొట్టే దానిలోనైతే అన్నీ ఇంకా ఉండాలనేది వేసేసుకొని ఈ మూత అయితే పెట్టేసుకున్నాను చూడండి. ఆ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ ఉండ్రాళ్ళు మొత్తం ఆవిరి మీదనే ఉడికించుకోవాలి. నేనంత పెద్ద గ్లాసుడు వాటర్ తీసుకున్నాను. ఆ బౌల్లో వేసుకొని ఈ జల్లెడలో మొత్తం అవి వేసాను ఉండ్రాళ్ళు. ఇంకా వీటిని అయితే మంచిగా ఉడికించుకుంటున్నాను చూడండి. ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయాయి. ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్, అంతే. నేను మళ్ళీ మీకు ఒక వీడియోలో మంచిగా చూపిస్తాను. కొంచెం నాకు ఇక బిజీ వల్ల టైం అవుతుంది అన్నట్టుగా కొంచెం హడావుడిగా ఫుల్ వీడియోని అయితే తీయలేకపోయాను. చేసిన తర్వాత గుర్తొచ్చింది, అలా కొంచెం చూపిద్దామని అయితే చేశాను. ఇంకా ఉండ్రాళ్ళు అయితే మగ్గిపోతున్నాయి అక్కడ. ఇప్పుడైతే నేను లెమన్ రైస్కి అయితే రైస్ పెట్టుకున్నాను. రైస్ అయితే ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు లెమన్ రైస్ ఇంకా పోపు పెట్టేసుకోవాలి. ఆల్రెడీ పల్లీలు అయితే వేపుకుంటున్నాను. ఇంకా పోపు దినుసులు ఇది నిమ్మకాయ పులిహోరలకి కరివేపాకు, ఎండుమిర్చి, గ్రీన్ మిర్చి, ఎల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంకా ఇవైతే వేపుకుంటున్నాను. వేపు తీసేయడమే. ఇంకా ఉండ్రలు అయితే తీసాను కదా, ఇప్పుడైతే మాల అయితే ఇలా గుచ్చుకున్నాను. నేను 101 ఉండ్రాలు అయితే గణపతికి మాల గుచ్చుకున్నాను. ఆల్రెడీ పూజ కాడికి వచ్చేసాం. ఇంకా పూజ గది దగ్గర కూడా తీసుకుందామంటే అస్సలు వీలు కాలేదు ఫ్రెండ్స్. అసలు పిల్లల్ని తీయమంటే అసలు ఏం బాగా తీయలేదు. దేవుడిని అయితే మొత్తం చూపించలేకపోయాను, పిల్లలు తీయలేదు. నేను మళ్ళీ ఒకరోజు అయితే మంచిగా వీడియో తీస్తాను పూజ టైంలో అందరు వచ్చేసరికి ఇంకా సరిగా కొందరు ఇష్టపడరు కదా ఫ్రెండ్స్ వీడియోలో కనిపించడం కోసం. అందుకోసం అయితే వీడియో కంప్లీట్గా తీయలేకపోయాను. మళ్ళీ ఈవినింగ్ ప్రసాదానికి అయితే బొబ్బర్లు ఉడకబెడుతున్నాను. మార్నింగ్ లెమన్ రైస్, ఉండ్రాళ్ళ పాయసం అయితే చేశాను. 3 ఇంకా అరటిపండ్లు, 5 రకాల అరటిపళ్ళు అయితే తీసుకెళ్ళాము గణపతికి ప్రసాదాలుగా. ఈవినింగ్ బొబ్బర్లు అయితే ఉడకబెట్టాను. ఇలా ఉడికించుకోవాలి. చాలా బాగా వచ్చాయి కదా. ఇందులో రసం కూడా తీసి పెట్టుకున్నాను. నేను రసంతోనైతే చారు చేస్తాను, చాలా బాగుంటుంది. ఇదిగో రసము. ఈ రసంలో కొంచెం చింతపండు రసం తీసేసుకొని ఉప్పు, కారం, అల్లం, పసుపు, కొంచెం ధనియాల పొడి, కల్యమాకు, ఆనియన్, ఒక 2-3 పచ్చిమిర్చి వేసి మంచిగా మరగబెట్టుకోవాలి. అది ఎంత మరుగుతే అంత బాగా టేస్ట్ వస్తుంది బొబ్బర్ల రసము. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచిగా మసలాలి. అలా కొంచెం మనకి ఒక 20% అన్నా ఇట్లా రసం అనేది ఇంకిపోవాలి, అలా మసలాలన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకొక 5 మినిట్స్ 10 మినిట్స్ ఇంకా ఆఫ్ చేసుకునే ముందు ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ముఖ్యంగా ఎల్లిపాయ జీలకర్ర పేస్ట్తోనే చాలా టేస్ట్ ఉంటుంది ఈ రసం. బొబ్బర్లు ఉడకబెట్టినాక వాటర్ ఉంటాయి కదా, ఆ రసము. బొబ్బర్ల కోసం అయితే ఇప్పుడు నేను బౌల్ పెట్టుకున్నాను. ఇంకా పోపు చేసుకుంటాను బొబ్బర్లని. ఉడకబెట్టిన బొబ్బర్లు ఉన్నాయి కదా, ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. జీలకర్ర వేస్తున్నాను. కొంచెం బాగా వేసుకోవద్దు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు. టీవీ సౌండ్ పెట్టిరు పిల్లలు, అందుకోసమనే ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఒక 4-5 అయితే ఎండుమిర్చి వేసుకున్నాను. ఇవి మంచి ఇట్లా బ్రౌన్ కలర్లో మగ్గే వరకు ఉంచుకోవాలి. ఈ అల్లం ఎల్లిపాయలు ఉన్నాయి కదా, అవైతే ఇట్లా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాను. ఎల్లిపాయలు ఈ బొబ్బర్ గుడాలలో వేసుకుంటే చాలా బాగుంటుంది. మా దగ్గర అయితే గుడాలు అంటాము, మీ దగ్గర ఏమంటారో తెలియదు. ఎల్లిపాయలు అయితే మెత్తగా దంచుకోవద్దు, కచ్చపచ్చగా దంచుకోవాలి. అయితే కచ్చపచ్చగా దంపుకొని అయితే వేసుకున్నాను ఎల్లిపాయలు కొంచెం బ్రౌన్లో వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. బాగుంటుంది ఎల్లిపాయ టేస్ట్.
ఆనియన్స్ అయితే వేయట్లేదు నేను. ఆనియన్స్ ఎందుకు వేయట్లేదంటే ఇంకా నైవేద్యానికైతే తీసుకెళ్తున్నాం కదా, అందుకోసం అయితే ఆనియన్స్ అయితే వేయలేదు. నేను కొంచెం దేవుడికి నైవేద్యాలు పెట్టే వాటిలో అయితే ఆనియన్స్ వేయను. అది ఇంకా ఎవరిష్టం వాళ్ళు. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా చాలా బాగుంటుంది స్మెల్. ఎల్లిపాయ కరివేపాకు అయితే చాలా బాగుంటుంది. ఎల్లిపాయ కూడా కొంతమంది వేసుకోరు నైవేద్యంగా పెట్టేటి. ఇంకా నేను హనుమాన్ ఇంకా వేరే వాటికైతే వేయను, కానీ గణపతి కాబట్టి వేస్తున్నాను. చాలామంది వేస్తారు, ఏం కాదు ఏం కాదు అన్నారు. స్టార్టింగ్లో అయితే వేయకపోయేదాన్ని, కానీ ఈ మధ్యలోనే వేస్తున్నాను ఎల్లిపాయ. అంతకుముందు ఎల్లిపాయ కూడా అసలు వేయకపోదు. మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చాయి కదా. ఇప్పుడైతే ఇంకా బొబ్బర్లు అయితే వేసుకుంటున్నాను. ఇందులో పసుపు కూడా వేసుకోవాలనుకున్న వాళ్ళు చిటికెడంతా పోపులో వేసుకోవాలి. నేను కొంచెమే చిటికెడంతా వేసాను పసుపు అంతే. పసుపు వేయకున్నా పర్వాలేదు, పసుపు వేయకుండా బాగానే ఉంటాయి. ఇంక బొబ్బర్లు వేసుకున్నాం కదా, బొబ్బర్ల పై నుంచి అయితే కొంచెం కారం వేసుకోవాలి అంతే. ఎవరు తినే అంత వాళ్ళు కొంచెం సప్పగా తింటారు, కొంచెం ఏమో ఎక్కువ కారంగా తింటారు, అలా అన్నమాట. నేనైతే మామూలుగా వేసాను కారము. బొబ్బర్లల్లో నేను ఫస్ట్ ఉప్పేసి ఉడకబెట్టాను, ఎందుకంటే ఇట్లా మెత్తగా అయిపోతాయి అన్నమాట బొబ్బర్లు. ఉప్పేసి ఉడకబెట్టడం వల్ల ఇట్లా మెత్తగా కావన్నమాట. శనగలకైతే మనం తర్వాత పోపు పెట్టుకున్నప్పుడు వేసుకోవచ్చు సాల్ట్. ఈ బొబ్బర్లకు కొంచెం ఫస్ట్ వేస్తే ఏంటంటే కొంచెం మెత్తగా కాకుండా ఉంటుంది అన్నమాట. అందుకోసమైనా నేను ఫస్ట్ అయితే ఉప్పేసి ఉడకబెట్టాను కాబట్టి ఇప్పుడు ఓన్లీ ఒక కారం మాత్రమే వేసాను. కానీ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. బొబ్బర్ల గుడాలు అంటాం మా దగ్గర. మీ దగ్గర ఏమంటారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. బొబ్బర గుడాలు ఇవైతే ఇప్పుడు నేను ఇంకా గణపతికి అయితే ఇంకా నైవేద్యంగా తీసుకెళ్తాను. బొబ్బర గుడాలు ఈవినింగ్ ఇవి. మార్నింగ్ ఏమో ఉండ్రాళ్ళ పాయసము, లెమన్ రైస్ చేశాను. ఫస్ట్ డే వ్లాగ్ ఇది, గణపతి వ్లాగ్స్. ఇప్పుడైతే రసం మంచిగా మగ్గిపోయింది. ఇంకా దీన్ని కూడా ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. ఈ మసిలినాక అంత అయిపోయిన తర్వాతనే పోపు పెట్టుకోవాలి. చాలా బాగా మరిగిపోయింది కదా, ఇలా మరగాలి. నేను ఎంత ఎగ్గిపోయింది చూడండి రసం, అలా మరగాలన్నమాట. కానీ చాలా బాగుంటుంది. ఓన్లీ బొబ్బర్లలోకి వచ్చిన రసము కొంచెం చింతపండు తీసుకోవాలి, ఇంకా మిగతా ఏం తీసుకోవద్దు. ఇట్లా కొంచెం వాటర్లా ఉంటే కనుక అట్లనే కాసేపు స్టవ్ మీద పెట్టుకోవాలి బొబ్బర్లను. ఇప్పుడైతే వాటర్ లేవు, ఏం లేవు, మంచిగా అయిపోయినాయి చూడండి, క్రిస్పీగా. అలా ఉంచుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 minutes అలానే మగ్గించుకోవాలి. ఎందుకంటే కొంచెం వాటర్ లాగా ఏమన్నా డౌట్ ఉన్నా ఏమన్నా అనిపించినా కానీ మొత్తం ఎగ్గిపోతాయి అన్నమాట. మనం వేసిన కారము ఉప్పు అన్నీ మంచిగా పట్టుకుంటాయి అన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇవైతే చాలా ఇష్టం అందరికీ, మా ఇంట్లోనైతే చాలా బాగా తింటారు ఇలాంటివి. స్నాక్స్కి చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే చూడండి మీరు కూడా ఇలా ట్రై చేసి. ఇంకా పోపు అయితే పెట్టుకుందాము రసంలోకి. ఇక్కడైతే ఆయిల్ వేసుకున్నాను పోపు కోసం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. మెంతి గింజలు వేసుకుంటున్నాను. మెంతి గింజలు ఇలాంటి రసంలలోకి చాలా బాగుంటాయి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు వేసాను. ఇవి కూడా మంచిగా వేపుకోవాలి, ఎందుకంటే రసం కాబట్టి బాగుంటుంది. మంచిగా ఇట్లా గోల్డెన్ కలర్లో రావాలి. ఎల్లిపాయలు వేసాను, ఒక 2-3 అయితే ఎండుమిర్చి వేసాను. ఇలాంటి రసంలలో ఎల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు అనేది అయితే చాలా ఇంపార్టెంట్, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఇంకా నేనైతే పోపు అయితే పెట్టుకుంటున్నాను చూడండి. బొబ్బర్ల రసం అయితే చాలా చాలా ఇష్టం నాకైతే. అమ్మో, అది కూడా చేసుకుంటారా అనుకోవచ్చు. ఒకసారి చేసుకొని చూడండి, అప్పుడు తెలుస్తుంది దాని టేస్ట్ అంటే ఏంటో. చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే ఇంకా బొబ్బర్లు అయిపోయింది. ఇంకా క్లోజ్ చేసుకోవడమే. ఇంకా
అలా ఎంత బాగా క్రిస్పీగా ఉన్నాయి చూడండి. వాటర్ ఇట్లా అనేది ఇట్లా ఏం లేకుండా వెళ్ళిపోయిందన్నమాట. ఇంకా స్టవ్ కట్టేయడమే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ చూసేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈవినింగ్ అయితే ఇంకా పూజ అయిపోయింది గణపతి దగ్గర. ఆ వీడియో నేను పూజ దగ్గర ఉన్నాను, ప్రసాదం పెడుతున్నాను. వీడియో తీయమంటే పిల్లలైతే ఇలా తీశారు చూడండి. వీడియో ఎలా తీశారో. దేవుడిని అయితే తీయలేదు, చిన్న చిన్న దేవుళ్ళని మాత్రమే తీశారు. వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి అలా. దేవుడి దగ్గరనైతే ఇంట్లో ఇలా కలశాలు పెట్టుకుంటాం మేము. అది వచ్చేసి బ్రహ్మ కలశం అంటారు. అది బ్రహ్మ కలశము. ఈ మామూలుగా అందరైతే ఇలా పెట్టుకుంటారు కలశాలు. జై బోలో విఘ్నేశ్వర మహారాజ్కి జై. సూపర్ కదా బుజ్జి బుజ్జి గణపతులు. కానీ వర్షాల వల్ల కొంచెం పిల్లలు డిసప్పాయింట్ అయిపోయారు. కానీ దేవుడి దయ వలన ఈరోజు అయితే ఇంకా మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ మరి.